ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. Audio Jungle. Audio Jungle. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 549 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బిజినెస్ అనలైటిక్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా బిజినెస్ కు, ఒక ప్లాంట్ కి సంబంధించినటువంటి బిజినెస్ కోసం ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా సివి సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఫ్రెషర్స్ కోసం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి బిజినెస్ అనలైటిక్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఫార్మసీ వాళ్ళను మాత్రమే అడుగుతున్నారు. అది కూడా ఎనీ స్పెషలైజేషన్. ఎంఫార్మసీ చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ట్రైనీగా అడగడం జరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2019 మరియు 20లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రెండు ఉంటే తప్పనిసరిగా ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు, వీళ్ళకి ఉండాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డిపార్ట్మెంట్ సేమ్ బిజినెస్ అనలైటిక్స్ అని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎంఫార్మసీ వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎనీ స్పెషలైజేషన్. ఎంఫార్మసీలో ఎవరైతే ఏదో ఒక స్పెషలైజేషన్ లో ఎంఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 2 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి గుడ్ నాలెడ్జ్ అండ్ అనలిటికల్ కాన్సెప్ట్స్, గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే hrexecutive@biophore.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పాయింట్స్ ఎంచుకున్న డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోకాన్ బయోలాజిక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 డిపార్ట్మెంట్ల కోసం జరుగుతున్నాయి. QA మరియు QC కోసం జరుగుతుంది. అండ్ ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అనుకున్నాం కాబట్టి 5 to 15 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే M.Pharma, B.Pharma, MSc మరియు BSc. అట్ ద సేమ్ టైం ప్రిఫరబుల్లీ ఫ్రమ్ బయోలాజిక్ డివిజన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అంటే బయోలాజిక్స్ డివిజన్ లో ఈ పూర్తి ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్లయితే ముందుగా QA కోసం అడుగుతున్నారు. ఇందులో ఉన్నటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే IPQA, QMS, R&D, AQA, డాక్యుమెంటేషన్ మరియు ట్రైనింగ్ కోఆర్డినేటర్ కోసం అడుగుతున్నారు. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ మినిమం 5 నుంచి మాక్సిమం 15 years వరకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ కి ట్రై చేయండి. నెక్స్ట్ QC కోసం చూసుకున్నట్లయితే QC80, బయోసిమిలర్స్, స్మాల్ బయో మరియు బయో అస్సే, QC ఇన్సులిన్ మరియు మైక్రోబయాలజీ కోసం వేకెంట్ ఉందని చెప్పొచ్చు. సో పాయింట్స్ ఇచ్చుకున్న డిపార్ట్మెంట్స్ ఎవరికైతే 5 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే
chundi.balakrishna@biocon.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చూసుకుంటే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ప్లాంట్ లొకేషన్ చూసుకున్నట్లయితే చాలా రేర్ గా అడుగుతుంటారు. అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 10, నాయుడుపేట, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఏపీ. సో చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో నెల్లూరుకు చెందినటువంటి అది కూడా అరబిందోలో ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇది పూర్తిగా సివి సెలక్షన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఈ అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో మీరు వర్క్ చేయాలంటే మినిమం 2 years మీకు ఏదో ఒక కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ విషయానికి వస్తే అసిస్టెంట్స్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అవ్వచ్చు. ముందుగా క్రోమటోగ్రఫీ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్స్, రా మెటీరియల్ అనాలిసిస్, క్యాలిబ్రేషన్స్, హెచ్పిఎల్సి, ఐపీఎఫ్పి, డిజల్యూషన్, నాజల్ మరియు స్టెబిలిటీ. ఇందులో ఎవరికైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము టీటీడీ కోసం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ లో చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్స్, డిప్యూటీ మేనేజర్ మరియు మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి ఉండాల్సిన జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రాన్యులేషన్, బ్రషర్ కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, కోటింగ్ మరియు కంప్రెషన్ లో ఎవరికైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమర్షియల్ ప్యాకింగ్ లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్స్ మరియు డిప్యూటీ మేనేజర్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ప్రైమరీ మరియు సెకండరీ ప్యాకింగ్ విత్ ఫార్మా ప్యాక్ ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ మరియు అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్ కోసం అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్ లో ఎవరికైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈహెచ్ఎస్ కోసం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి ఉండాల్సినటువంటి డిస్క్రిప్షన్ వచ్చేసి ఈటీపీ, ఎస్టీపీ, ఆర్ఓ, ఎంఈఈ మరియు ఏటీఎఫ్డి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకున్నట్లయితే సేఫ్టీ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ అసిస్టెంట్ మేనేజర్ కోసం చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్టీ కోసం అడుగుతున్నారు. సో ఈ విధంగా ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ లో నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఎలక్ట్రికల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ కోసం చూసుకున్నట్లయితే యూటిలిటీ మరియు ప్రాసెస్ మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారు. సో ఎవరికైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు అదర్ స్టేట్స్ లో కానీ అదర్ సిటీస్ లో కానీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు వాళ్ళ సొంత గూటికి రావడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇలాంటి అరబిందో, రెడ్డీస్, ఫైజర్, మైలాన్ లాంటి కంపెనీలో మీరు వర్క్ చేయాలనుకుంటే మినిమం 2 years మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీకి మీరు అప్రోచ్ చేయాలంటే మీరు ఈజీగా జాబ్ కొట్టొచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి వివరాలు చూసుకున్నట్లయితే నాయుడుపేట HR@arabindo.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చేసుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపించినటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లా ముఖ్యంగా నాయుడుపేటలో అరబిందో ఫార్మాకు సంబంధించిన ఈ జాబ్స్ చాలా అంటే చాలా రేర్ గా పడుతుంటాయి. వన్స్ ఇప్పుడు పడ్డాయంటే మరో 6 months వరకు మీకు ఇలాంటి నోటిఫికేషన్ రాదు. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా నెల్లూరు అరబిందోలో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా నెల్లూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.